ముందుగా అందరికీ హ్యాపీ దసరా. ఇక మ్యాటర్లోకి వస్తే, బిగ్ బాస్ రివ్యూలోకి వస్తే, ఓపెనింగ్ ఏం జరిగిందో మర్చిపోయాను. సో గేమ్ అనేది స్టార్ట్ చేసిర్రు. ఏం స్టార్ట్ చేసిర్రు గేమ్ అంటే, ఇట్లా బెలూన్స్, అంటే స్క్రిప్ట్ ఏం లేదు, ఏది పడితే అది చెప్తా, ఓకే కదా మీకు. ఇట్లా కొడితే బాల్స్ ఎగురుతాయి. సో ఎవరి బాస్కెట్లో ఎక్కువ బాల్స్ వేసుకుంటారో ఆ టీం విన్నర్. ఒకటి గ్రీన్, ఒకటి రెడ్, ఒకటి ఎల్లో. సో ఇక్కడ హైలైట్ ఏమైందిరా అంటే, మర్చిపోతాం మళ్ళీ చెప్తా. ఇక్కడ హైలైట్ ఏమంటే, సంజన మళ్ళీ పులిహోర దొంగతనం చేసింది. మళ్ళీ ఇది ఈడ వరకు వస్తుందో, లేకపోతే నెక్స్ట్ మళ్ళీ బిగ్ బాస్ అది దొంగతనం చేసి అని పెడతాడు. ఇప్పుడు ఫుడ్ దొంగతనం అంటే కూడా దొంగతనమే కదా అది. సో దొంగతనాలు వద్దన్నాడు బిగ్ బాస్. మా ఆయన సరే దొంగతనం చేసి ఎందుకు చేసినాం ఈ సంజన, అది మ్యాటర్. ఇంకేం అది, ఆ పవన్ గేమ్ బాగా ఆడాడు. ఇప్పుడు నువ్వు గేమ్తో ఆడచ్చు. పవన్ ఎట్లా ఆడుతున్నాడు అంటే, గేమ్ మంచిగానే ఆడుతున్నాడు కానీ అది ఓవర్ యాక్షన్. అంటే నువ్వు గేమ్ విన్ అయినా గేమ్ ఆడేటప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే అది చూసేటోళ్ళకి అబ్బా వీడు ఓడిపోవాలరా, వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడండి విన్ అవుతున్నాడని. అదే నువ్వు గేమ్ ఆడుకుంటూ సైలెంట్గా అంటే ఓకే, ఇట్లా కాన్ఫిడెన్స్తో నార్మల్గా ఉంటే అయిపోతుంది. ఆ గేమ్ ఆడుతూ అది జై బాలయ్య అంటే ఓకే, అది ఓకే. అదే జై బాలయ్య అది అనడం ఓకే, కానీ ఇక బాల్స్ నేను వేస్తున్నా, ఇక నేను తోపుని అన్నట్టు కొంచెం ఎక్స్ప్రెషన్స్ గివి నాకు అతను చెప్పిండు ఇట్లా అమ్మాయిల చేతిలో వెళ్ళడం అనేసి. ముందంటే ప్రియా వెళ్ళిపోయింది. ఇక రీతు అంటావా, రీతుకు కూడా వాళ్ళ మమ్మీ చెప్పేసరికి రీతు కూడా పవన్ని దూరం పెట్టింది. పవన్ కూడా నాకు నెగిటివ్ వస్తుంది, తనకి నెగిటివ్ వస్తుంది. రీతు దూరం పెడుతూ నేను దూరం పెడతా. సో వాళ్ళిద్దరికి బ్రెయిన్ అనేది అర్థమైపోయింది. సో మనం బయటికి వెళ్ళాక తప్పటి కొత్తప్పుడు చేసుకుంటాం, కానీ ఇక్కడైతే వద్దు అనేది అనుకున్నారు వాళ్ళు. సో ఇక మన రీతక్క కూడా కొంచెం దూరంగా పెడుతుంది. అది కనిపిస్తుంది అసలు. అంటే మన స్క్రిప్ట్ మూలంగా, ఈ టాస్క్ల మూలంగా ఏట్లేడా, లేకపోతే మరి ఏదో కానీ ఏడమైతే ఎత్తాడులే మనోడు. ఇంత చెప్పినా కూడా మారలేదు, వీళ్ళు ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్ అది చెప్పినట్టు చెప్తాడు మనకి, కానీ ఏం చెప్పట్లేదు కాబట్టి మారిండు. ఆ టాస్క్ గెలుస్తు ఇప్పుడు పవన్కి కొంచెం అది కొంచెం ఈగో కొంచెం అది ఉంది, యాటిట్యూడ్. లైక్ వాళ్ళు అదే మన వీళ్ళు వచ్చారు కదా ఆ షోలో, ఎవరు అదే షాకీబు మన వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు. అంటే నేనా కాలు వేసుకోవడం నాగార్జున ముందు అది కొంచెం ఉంది. అది కొంచెం తగ్గించుకొని హౌస్ పార్టిసిపేషన్ అస్సలే లేదు. టాస్క్లు మంచిగా ఆడి, టాస్క్లు గెలిచినప్పుడు తోపు అన్నట్టు కాకుండా, టాస్క్ గెలిచినప్పుడు కూడా నార్మల్గా ఉంటే చూసేటోళ్ళకి గెలిచి కూడా నార్మల్గా ఉన్నారా అలా ఉంటుంది. ఇప్పుడు హిట్ కొట్టిన వాడు ఓవర్ యాక్షన్ చేస్తే ఈయన అనవసరం హిట్ అయినా వీడు పోవాలరా, లేకపోతే అట్లా అనిపిస్తుంది జనాలకి. ఎబ్బెట్టు కొట్టకూడదు, ఎప్పుడు ఓవర్ యాక్షన్ అట్లా చేసినట్టు కనపడకూడదు. ఒక్కటి చేంజ్ చేసుకుంటే బెస్ట్, చాలా బెస్ట్. పవన్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. నాకు ఫస్ట్ ఫేవరెట్ కూడా పవన్, ఎందుకంటే యాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు, ఒక రేంజ్కి వెళ్తున్నాడు. వాటికి అక్కడి వరకు వెళ్ళాడు. యాక్టర్ అవ్వాలి నాకు తెలుసు, నేను యాక్టర్ అవ్వాలనుకున్నా. సో ఇట్లా వీడియోలు చేసుకుంటున్నా. సో పెయిన్ నాకు తెలుసు. సో మంచిగా మనోడు వెళ్ళాలి, కానీ కొంచెం తగ్గించుకొని హౌస్ పార్టిసిపేషన్ అసలు లేదు. హౌస్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హౌస్ పార్టిసిపేషన్ ఉండాలి, టాస్క్లు ఆడాలి. టాస్క్లు గెలిచినాక ఓవర్ యాక్షన్ చేయకూడదు, ఓడిపోయిన అని ఏడవకూడదు, డిమోటివేట్ అవ్వకూడదు. ఇవి కొంచెం చూసుకోవాలి. ఇక భరణి ఎట్లా ఆడుతున్నాడు అంటే, భరణి సైలెంట్ అయిపోతున్నాడు అసలు. టాస్క్ మన వయసు వల్ల పార్టిసిపేషన్ టాస్క్లు అది ఏందో తెలియదు, అలా కుదరాలే. ఇక బ్రెయిన్ గేమ్ అంటే బ్రెయిన్ గేమ్ కుదరాలడ. సో ఇది టాస్క్ అదే అండి, ఒకటి పాజిటివ్ అయితే ఒకటి నెగిటివ్ అవుతుంది. కానీ ఓవరాల్ హౌస్ పార్టిసిపేషన్ బాగుండి, డిబేట్కి దిగేటప్పుడు అవతలోడు రాంగ్ మాట్లాడి నువ్వు రైట్ మాట్లాడుతావు చూడ, అక్కడ లేస్తావు. అభిజిత్ కూడా అట్లనే లేచిండు. సో ఎవరికి కుదరట్లేదు, అందుకే హౌస్లో ఒక్కరికి ఫేవరెట్ లేరు. మా ఫ్రెండ్స్కి ఎవరు అడిగినా అసలు ఎవరికి నువ్వు ఎవరు ఫేవరెట్ లేరు చెప్పాలంటే. ఇమాన్యుయల్ తోపు అంటున్నారు, కానీ ఇమాన్యుయల్ అంటే టిక్ మార్క్స్ పెట్టుకొని వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే లైక్ ట్రయాంగిల్ కొంచెం జోకులు వేసుకోవాలి, ఎవరో ఒక అందమైన అమ్మాయికి బిస్కెట్లు వేస్తూ కొంచెం ఆడిపించుకుంటూ అది ఇది చేస్తున్నాడు. టాస్కులు ఆడుతున్నాడు ఓకే, ఏవో కొన్ని ఫ్లూట్లో కాదు కానీ
తగులుతున్నాయి. కొన్ని అంటే హౌస్ సపోర్ట్ తోటి కొన్ని ఫ్లూట్లో తగులుతున్నాయి. మ్యానువల్ పెద్ద ప్లేయర్ అంటే పెద్ద ప్లేయర్ ఏం కాదు, కొంచెం సేఫ్ గేమ్ ఆడుతాడు. వాళ్ళు తల్లి తండ్రి లేసి కూతురు తండ్రిలాగా తనుజ వాళ్ళు కొంచెం ఆ బాండ్ క్రియేట్ చేసుకుంటే పిల్ల లవ్ మ్యాటర్ తెలిస్తే లవ్ కనెక్షన్ అనేది మెయింటైన్ చేస్తే ఇప్పుడు నెగిటివ్ అవుతుంది. తల్లి కొడుకులు వీళ్ళు, వాళ్ళ తండ్రి కూతుర్లు. ఇమాజిన్ ఎంత పెద్ద గేమ్ ప్లేయర్ అంటే ఏం చెప్పినా ముందు గెస్ట్ చేసినా నిజం కరెక్ట్ అవుతాయి. అంత పెద్ద గేమ్ ప్లేయరు. సజన వెళ్ళిపోతుందని తెలుసు, సజన వెళ్ళిపోయి సీక్రెట్ టాస్క్ మళ్ళీ వస్తుందని తెలుసు. ఎందుకంటే ఇలా ఎవరు ఎలిమినేట్ అవ్వరు. హౌస్ డెసిషన్ తోటి వెళ్ళిపోవడం ఎప్పుడు ఉండదు తెలుసు. తెలిసినా కూడా అంతగానో పెడుతున్నాడు. మా అమ్మ వస్తుందనే నిజాయితీగా ఉండేది బాగుండేది. మా అమ్మ వస్తుంది పక్కా వస్తుంది నాకు, ఎందుకంటే టాస్క్ అని చూసి మాకు తెలియదా ఇంత ఏడవడం ఎందుకు. అమ్మ పక్కా వస్తుందని తెలుసు, అయినా సరే ఏడ్చిండు. ఎందుకంటే సెంటిమెంట్ వరకు కూడా ఓట్లు వస్తాయి లేదా అట్లా అన్నీ ఆ టిక్ మార్క్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వల్ల మనోడికి నిన్న మీకు ఎవరైతే బెస్టో ఎవరైతే సంచాలకుల్లో మంచి డెసిషన్ ఇస్తారో వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి అంటే అందరు పవన్ సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు ఇమాజిన్ ఒకటి హైలైట్ అయిపోతున్నాడు కదా, ఏట్రా నువ్వు అంత మంచోడు ఏట్రా అంటే కొంచెం కుళ్ళు వచ్చేసింది. అంటే అందరి దగ్గర నేనే మంచోడు, అందరు నేనే హైట్ అవ్వాలి. సో పవన్ కొంచెం హైలైట్ అవుతున్నాడు. అంతే కదా, ఇప్పుడు వీళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి సంచాలకుగా, వాళ్ళ డెసిషన్ ఫైనల్ చేయాలి. అంటే ఎవరు నిజాయితీగా ఉంటారో వాళ్ళే సెలెక్ట్ చేస్తారు ఈ టీం. ఇక్కడ ఎవరు సెలెక్ట్ చేసి ఇమాజిన్ సెలెక్ట్ చేయకూడదు, పవన్ సెలెక్ట్ చేశారు. పవన్ సెలెక్ట్ అంటే ఇమాజిన్ వెంటనే అంటారు అంత మంచోడు వెంటరా నువ్వు అంటే అది ఎగతాళి. వాడు మంచోడు కూడా సెలెక్ట్ చేసిరు మరి, అంటే అన్నింటిలో నువ్వే ఉండాలా. నాకు అందుకు పర్సనల్ కొంచెం అంత ఉండదు. డెబాన్ బాగానే ఆడుతున్నాడు, కొంచెం హౌస్ పార్టిసిపేషన్ ఎక్కడ చేయాలో అక్కడ చేస్తున్నాడు. డిబేట్ దిగాలి. డిబేట్ అనేది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్లో. డిబేట్ దిగకపోతే కష్టం. మనోడు పవన్ డిబేట్ నేను ఇదే అండి నాకు టాస్క్లు అది అయింది స్క్రిప్ట్ రాసుకుని నాకు సోది చాలా నచ్చదు. నాకు ఏది హైలైట్స్ అవే మాట్లాడుకుంటాం, ఎవడెట్లనో అదే మాట్లాడుకుంటాం. బస్ మన రివ్యూస్ అనేది చాలా వెరైటీగా చాలా మంచిగా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ యొక్క ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు వీడు కరెక్ట్ పాయింట్ చెప్పాడు కదా అనుకుంటున్నాను. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రివ్యూస్ ఇస్తాను, మంచిగా ఇస్తాను, నన్ను నమ్మండి. అప్డేట్లు కూడా రేపటి నుంచి ఇస్తాను. మీరు సపోర్ట్ మంచిగా ఈ వీడియోకి లైక్ హైప్ ఏదో ఒకటి కొడితే కొంచెం బాగుంటుంది. సో పవన్ అది సంజన అదే పేర్లు తీసుకుంటాం. అక్కడ నుంచి మన ఏం గుర్తొచ్చింది అక్కడ చెప్పుకున్నాం. మా సంజననే మన పట్టుకున్నాడు ఎవరు ఇమాన్యుయల్. అమ్మ పడుకో అమ్మ ఓకేలే, అది కూడా ఫన్నీగా నడిపించేసాడు. అంటే సంజన సీరియస్ అవ్వలేదు, ఇమాన్యుయల్ సీరియస్ అవ్వలేదు. పార్ట్ ఆఫ్ గేమ్ లైక్ వెళ్ళిపోయారు. ఎందుకు ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ ఇద్దరు అరుచుకొని వేసినా ఇద్దరికి మైనస్ అని తెలుసు. గొడవ సంజన దొబ్బేసి గొడవలు అయిపోయినా అనుకో, సంజనాకు ఒక బాండ్ ఇది కొంచెం మంచిగా వెళ్తుంది. ఈ బ్రేక్ వీడు ఇమాన్యుయల్ కూడా ఓకే బ్రేక్ అవుతాం మంచి. వాళ్ళు అంత గొడవలు వచ్చినా వాళ్ళు విడిపోరు, ఎందుకంటే వాళ్ళ గేమ్ అర్థమైంది. తల్లి కొడుకులు వాళ్ళు అస్సలు విడిపోయి అంత సిచ్యుని పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఈ బాండ్ మంచిగా వెళ్తుంది, ఈ బాండ్ మనకు ప్లస్ అయితే ఒక సెట్ అయిన ఆడియన్స్ని ఓట్స్ తెప్పించుకోవచ్చు అని ఇద్దరు తల్లి కొడుకులు. లాస్ట్ వాళ్ళు తల్లి కొడుకులు లేదు నా ఫ్రెండ్స్ నార్మల్గా కాలే. అది తల్లి కొడుకులు ఎలా ఉన్నారా చెప్పు, తల్లి కొడుకులా ఉన్నారా చెప్పు, ఉన్నారా లేరియా మరి ఎందుకు. అక్క తమ్ముడు ఓకే కదా బాగుంది. సరే భరణి తను అంటే ఓకే, అది వాళ్ళు కూడా ఆడవసరం లేదు, అన్న అనొచ్చు. అన్న చెల్లెలు కూడా బాగానే ఉంటుంది కదా, అలా నడిపిస్తున్నారు. కానీ నాకు నచ్చుతుంది అబ్బా తనుజ అది భరణి నచ్చుతుంది. ఇప్పుడు మన తనుజకి భరణికి కూడా గొడవ అయింది. ఈ తనుజ ఎట్లా నాకు సపోర్ట్ కావాలి. భరణి గేమ్ ప్లేయర్, పెద్ద గేమ్ ప్లేయరే, కానీ మనోడు హౌస్ పార్టిసిపేషన్ వయసుకి తగ్గట్టు రావట్లేదు. అదే అండి వయసుకి ఇదే ప్రాబ్లం. వయసు ఎక్కువ ఉంటే ఏంటంటే హౌస్ పార్టిసిపేషన్ అనేది కనపడదు, ఎంత ఇయ్యాలో కూడా కనపడదు. హౌస్ పార్టిసిపేషన్ చాలా మేలు. అభిజిత్ కానీ సన్నీ కానీ హౌస్ పార్టిసిపేషన్ అనేది చాలా ఉంటుంది. స్క్రీన్ స్పేస్ దొబ్బేస్తారు ఇట్లా. వాళ్ళు ఎక్కువ ఎవరిని కనపడతామో వాళ్ళకే లైక్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఎవడో ఒకడు మీ ఊర్లో ఎవడో చచ్చిపోయినాడు ఎంత బాధపడతావు, ఇంత బాధపడతావు. మీ గల్లీలో ఒకటి చనిపోయాడు ఎంత బాధపడతావు, ఇంత బాధపడతావు. సో ఎందుకంటే మీ గల్లీ ఓడాడు ఇంత బాధపడతావు, అదే నీ ఫ్రెండ్ కూడా చచ్చిపోయాడు ఇంత బాధపడతావు. సో ఎంత స్క్రీన్ స్పేస్ ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. నెగిటివ్ కాకుండా కొంచెం సెటిల్గా అయినా ఓకే. అండ్ డిబేట్ చాలా ముఖ్యం. దాన్ని బిగ్ బాస్ పంపండి అయ్యాను సరేలే వద్దులే, ఇది ఓవర్ అవుతుందంట. సరే ఇదా ప్రాసెస్. ఇక వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుందామంటే మన రాము నిన్న ముస్తాడిండు. అంటే మాట్లాడే విధానము అది నామినేషన్ చేసే విధానం సూపర్ ఉంది. లైక్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సంజన అని అంటే ఎక్కడి నుంచి వచ్చావా ఇదే మాట. అబ్బాబా ఏం చెప్పావయ్యా రాము, నా దగ్గర నుంచి కావాల్సింది ఇదే. నీ